ఈబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఏకే. జమ్మూ కాశ్మీర్ సమగ్ర అభివృద్ధికి 370 అధికరణ రద్దు కీలకంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ మురిపించేలాగా కాశ్మీర్ను పర్యాటక కేంద్రంగా మలుస్తామని ఆయన తెలియజేశారు. పర్యాటకులు స్విస్ను సందర్శించడమే మరిచేలాగా కాశ్మీర్ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఆయన మంగళవారం నాడు మౌలానా ఆజాద్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో జమ్మూ కాశ్మీర్లో 32,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరము భారీ వర్షం పడుతున్న నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాశ్మీర్లో G20 సదస్సు నిర్వహించడం వల్ల కాశ్మీర్ అందాలు, కాశ్మీర్ సంస్కృతి ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని, అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున భారతదేశానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో నవశకం మొదలైందని ఆయన తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందిందని, కేంద్రం నేరుగా కాశ్మీర్లతో మమేకం అవుతున్నదని ఆయన తెలియజేశారు. ఒకప్పుడు హింస, వేర్పాటువాదం, తుపాకులు, బాంబులు మూతతో విలవిలలాడిన జమ్మూ కాశ్మీర్ తన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో ఇప్పుడు సరికొత్తగా సామ్యరసం, ప్రగతి దిశగా కదులుతుందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రగతిశీలక జమ్మూ కాశ్మీర్ అందిస్తామని ప్రమాణం చేశామని, దాన్ని చేసి చూపుతామని, వచ్చే కొన్నేళ్లలో యువత కలలు నెరవేరుస్తామని ప్రధానమంత్రి తెలిపారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 370 అధికరణ దాని అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ఆ గోడను తన ప్రభుత్వం బద్దలు కొట్టిందని చెప్పారు. ఈ అధికరణ రద్దుకు గుర్తుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని 370 సీట్లలో గెలిపించాలని ప్రధానమంత్రి కోరారు. 370 అధికరణపై బాలీవుడ్లో ఒక సినిమా నిర్మితమవుతున్నదని కూడా ప్రస్తావించారు. ఈ సినిమా గురించి సోమవారం నాడే తనకు తెలిసిందని, అది ఎట్లా ఉంటుందో తనకి తెలియదని, అయితే వాస్తవ సమాచారాన్ని ప్రేక్షకులకు అందజేస్తుందని తాను భావిస్తున్నానని తెలిపారు. జమ్మూ సభకు ముందు ప్రధాని కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులు వివిధ పథకాల లబ్ధిదారులతో నేరుగా సంభాషించారు. ప్రధానంగా కతువా జిల్లా బసోలీకి చెందిన స్వయం సహాయ సంఘం అధిపతి కీర్తితో మాట్లాడారు. రుణ సాయం పథకంతో గ్రామీణ మహిళల జీవితాలు ఎలా మారున్నాయో ఆమెతో చెప్పించారు. ఆమె ఆధ్వర్యంలో సంఘం 3 ఆవులు కొని రుణం చెల్లించింది. ఇతర మహిళల సాయంతో ఇప్పుడు పెద్ద గోశాలను నిర్మించారు. ఈ మార్పు ఘనత ప్రధానదేనని చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు కూడా మాట్లాడారు. దీన్ దయాళ్ అంత్యోదయ స్కీమ్ లబ్ధిదారైన షోహిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఇప్పుడు ఆమె ఔత్సాహిక పారిశ్రామికవేత్త. పౌల్ట్రీ ఫామ్ సహా వివిధ యూనిట్ల ఏర్పాటుతో కాశ్మీర్ గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా పరివర్తన చెందుతున్నాయో ఆమె వివరించారు. जम्मू कश्मीर के लोगों का ये प्यार, आप इतनी बड़ी संख्या में यहाँ दूर दूर से आए, ये हम सभी के लिए बहुत बड़ा आशीर्वाद है। विकसित भारत को समर्पित ये कार्यक्रम सिर्फ यहीं तक सीमित नहीं है। आज देश के कोने कोने से, अनेक शिक्षण संस्थानों से हमारे साथ लाखों लोग जुड़े हैं। इतना ही नहीं, इस कार्यक्रम में अभी मुझे मनोज जी बता रहे थे कि 285 ब्लॉक्स में ऐसे ही स्क्रीन लगा करके वीडियो के माध्यम से इस कार्यक्रम को सुना जा रहा है, देखा जा रहा है। शायद एक साथ इतने स्थान पर बहुत ही वेल ऑर्गेनाइज इतना बड़ा कार्यक्रम, और वो भी जम्मू कश्मीर की धरती पर। प्रकृति हर पल जगह चुनौती देती है। प्रकृति हर बार हमारी कसौटी करती है। वहां भी इतना आन बान शान के साथ कार्यक्रम होना, वाकई जम्मू कश्मीर के लोग अभिनंदन के अधिकारी हैं।